హాయ్, మనం గ్రూప్ 1 గ్రూప్ 2కి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఈరోజు మనం ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అన్నది డిస్కస్ చేస్తాం. సో ఇది టీఎస్పీఎస్సీ అప్కమింగ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏదైతే ఉందో దానికి ఉపయోగకరంగా ఉంటుంది అప్రోచ్ అనేది. అండ్ గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ రోజుల్లో ట్రెండ్ చూస్తూ ఉంటే పూర్తిగా మనం చదువుతున్న పుస్తకాలు ఇవే అయితే ఎగ్జామినర్ పూర్తిగా డిఫరెంట్గా క్వశ్చన్ పేపర్ని సెట్ చేయటం జరుగుతుంది. సడన్గా ఇవి ఎగ్జామ్ హాల్లో చూడటం వలన లేనిపోని ఒత్తిడికి గురైపోయి మనం మ్యాక్సిమం ఏదైతే స్కోర్ అనుకొని వెళ్తామో దానికి అనుగుణంగా చేయలేక సో అసలు దాని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతామా లేమా అనే కోణంలోకి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు ట్రెండ్ మారుతున్నదండి, ఒకప్పట్లాగా రావటం లేదు ప్రశ్నలు. ఇది అబ్జర్వ్ చేస్తుంటే మీకే అర్థమవుతున్నది. సో ఇలాంటి ట్రెండ్లో ఎగ్జామినర్ ఎలాంటి అప్రోచ్ ఫాలో అవుతున్నాడు, మనం ఏ విధంగా వర్క్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మొత్తం 899 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటూ 1:100 అంటున్నారు కాబట్టి అరౌండ్ 90,000 మెయిన్స్కి క్వాలిఫై అవ్వటం జరుగుతుంది. సో రిజల్ట్ అనేది 1 వీక్లో రావటం జరుగుతుంది. ఎనీవే 1 వీక్లో వస్తుంది, దాని అప్రోచ్ దానికి ఉంటుంది. సో ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్లో మనకి ఏపీ హిస్టరీ అనేది 75 మార్క్స్కి, పాలిటీ అనేది 75, ఇక్కడ 150 మార్క్స్కి ఈ పేపర్ అనేది కండక్ట్ అవుతుంది. ఒకప్పట్లాగైతే మనము 120+ అవుట్ ఆఫ్ 150 ఈ టార్గెట్స్ తోటి వెళ్ళే వాళ్ళం. సో గతంలో మేము గ్రూప్ 2 రాసామండి, అప్పుడు నాకు 120+ వచ్చేసింది, 110+ వచ్చింది అని చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. బట్ ట్రెండ్ పూర్తిగా మారింది. సో ఈ మారిన సమయంలో ఇక్కడ మీరు 75 ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఎగ్జామినర్ టైట్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ ఎనీవే ఆ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి, మనకు పాలిటీ ఉన్నాయి, ఎకానమీ ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ బేసిక్ కంటెంట్ ఏదైతే ఫాలో అవుతున్నారో అది ఫాలో అవ్వండి, అవకాశం ఉన్న చోట అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి ఈసారి ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి కూడా ఇంపార్టెంట్, ఇవి కాదనట్లే. ఎక్కువ మంది ఫిల్టర్ అయ్యేది ఈ పేపర్ దగ్గరే ఫిల్టర్ అవుతారు ఈసారి. సో కారణము సైన్స్ అండ్ టెక్నాలజీ అసలు ఏం చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, అసలు బిట్ ఏ విధంగా ఇస్తాడు. సో లేటెస్ట్గా చూసాము. సో ప్రిలిమ్స్కి 150కి ఎగ్జామ్ జరిగితే సో ఇక్కడ 40 మార్క్స్ దాటడానికి కూడా చాలా కష్టమైపోయింది. పేపర్ అంత టఫ్ చేయటం జరిగింది. సో అనుకున్నాం 80 ఈజీగా దాటుతాం మనము అని. బట్ లోపల నెగిటివ్ మార్క్స్ కానీ అవన్నీ చూసుకునేసరికల్లా ఈ స్కోర్ టచ్ అవుతుంటేనే చాలా గ్రేట్గా అనిపించే స్థాయికి వెళ్ళింది. సో మొత్తం ట్రెండ్ అంతా మార్చాడు. ఇదే ట్రెండ్ రేపు సైన్స్ అండ్ టెక్నాలజీకి, ఎకానమీకి ఫాలో అవ్వటానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో అప్పుడు స్కోరు ఇది 30 అవుట్ ఆఫ్ 150 ఆర్ 40 అవుట్ ఆఫ్ 150కి వెళ్తేనే అదో పెద్ద స్కోర్గా మనం భావించాల్సి వస్తుంది. కారణము మనం ఇంకా పాత ట్రెండ్లోనే ఉన్నాం, ఎగ్జామినర్ ట్రెండ్ మారుస్తున్నాడు. సో ఇక్కడ అభ్యర్థులు చేస్తున్నది ఏంటి, ఎగ్జామినర్ ఏ విధంగా వెళ్తున్నాడు అన్నది నేను మీకు వివరిస్తాను. అభ్యర్థులు జనరల్గా వాళ్ళకి ఇచ్చిన సిలబస్, ఆ సిలబస్ పరిధిలోనే ప్రతిదీ లైన్ కొట్టుకుంటూ చదువుతున్నాం. మంచి అలవాటే, ఎవరు కాదంటారు. మనకు మార్కెట్లోనో లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ నుంచో ఏదో సమ్ మెటీరియల్ జిరాక్స్ షాపుల్లో నుంచో దొరుకుతాయి, దానికి ఇట్లా 4 గీతలు పెట్టుకుంటూ చదువుతూ ఉన్నాం. తప్పులేదు, అది కూడా కరెక్టే. సో మనం ప్రశ్న ఈ విధంగా వస్తుంది, ఒక బార్డర్ గీసుకుంటాం, ప్రశ్న ఈ పరిధి దాటి వెళ్ళే అవకాశమే లేదు. గతంలో అన్ని ప్రశ్నలు ఇట్లాగే వచ్చినాయి, ఈసారి కూడా ఇలాగే వస్తుంది. అండ్ ఉదాహరణకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, పిఎస్ఎల్వి C59 ఏ శాటిలైట్ని తీసుకొని పోయింది, ABCD. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ABCD. దానికి అలవాటు పడిపోయాం, అంతవరకే మన మైండ్ వర్క్ చేస్తున్నది. నెక్స్ట్ ఏదో నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లు ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి మార్కెట్లో, తెలిసిందే. ఏదో టెస్ట్ సిరీస్, టైం మేనేజ్మెంట్ అని, క్వశ్చన్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటుంది అన్నట్టు ఏదో మనం ఆ టైంకి తీసుకుంటున్నాం, ఇది వెళ్తున్నాం. ఇది సాధారణంగా అభ్యర్థులు చేస్తున్నది, ఇందులో ఏం తప్పులు కనబడట్లేదు, ఇలాగే వెళ్తున్నారు. సో ఇక్కడ ఎగ్జామినర్ సడన్గా షిఫ్ట్ అయిపోయాడు. సడన్గా షిఫ్ట్ అయ్యేసరికల్లా ఎగ్జామ్ హాల్లో మీరు ఆ క్వశ్చన్ పేపర్ చూస్తూనే లేనిపోని ఒత్తిడికి గురైపోతున్నారు. మొత్తం చదివిందల్లా, మీరు కష్టపడిందల్లా కూడా మొత్తం డైల్యూట్ అవుతుంది. జస్ట్ బికాస్
మీరు చేసిన ఈ ప్రయత్నానికి అక్కడ వచ్చిన ఎగ్జామ్ పేపర్కి ఎలాంటి పొంతన లేదు. పూర్తిగా రీఫ్రెష్గా అక్కడ కూర్చొని ఎగ్జామ్ పేపర్ చూస్తున్నట్టే ఉంది. ఒక్కసారి గుండెల్లో దడ స్టార్ట్ అవుతుంది. 5 సంవత్సరాలు నేను ప్రిపేర్ అయింది ఇదేనా అన్న ప్రశ్న మైండ్లోకి వస్తుంది. అసలు భవిష్యత్తు ఏంటో కూడా మనకు అర్థం కాని స్థితిలోకి వెళ్తున్నాం. సో ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడు? సో నువ్వు క్వశ్చన్ సిలబస్ ఇది పరిధి అంటే సిలబస్లో అక్కడ ఉన్నదానికి ఎగ్జామ్ పేపర్కి ఎలాంటి సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నాడు. అవునా కదా? మీరే ఆలోచించి చెప్పండి. టీఎస్ కానీ ఏపీ కానీ అక్కడ ఉన్న సిలబస్ ఏంటి, అక్కడ వచ్చే పేపర్ ఏంటి? సో సిలబస్ నేను ఇదే విధంగా ప్రతి యూనిట్కి నాకు 10 మార్క్స్ వస్తాయి. ఈ 10లో నేను ఒక 5 తెచ్చుకుంటా, ఈ 10లో ఒక 5 తెచ్చుకుంటా, ఆ విధంగా నేను గట్టాన్ అవుతా అంటే అసలు ఈ 10 టచ్ చేయకుండానే మిగిలిన 3 యూనిట్ల నుంచే కొట్టవతల పడేస్తున్నాడు. ఫస్ట్ పాయింట్ అక్కడ సిలబస్కి పరిధి దాటి అని చెప్పలేము. అబోవ్ ద ఎర్త్ బిలో ద ఎర్త్ మొత్తం సిలబస్ అన్న విషయం అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ మనం ఏదో బుక్స్ జిరాక్స్ షాపు ఏదో ఒకటి ఆ ఫ్రెండో ఈ ఫ్రెండో ఏదో ఒకటి సోర్స్ పెట్టుకుంటున్నాం. బట్ అది దాటిపోతున్నాడు. దాటి నీకు ఈరోజు గూగుల్లో కొడుతుంటే ఫ్లడ్ ఆఫ్ ది సోర్స్ అసలు కంటిన్యూ చేయలేము. అసలు ఎన్ని వస్తూనే ఉంటూ ఉంటాయి. సో సోర్సు ఒకప్పుడు పుస్తకంలోనే ఉండేది. ఆ బుక్లో నుంచి ఈ విధంగా ఒక ప్రశ్న తీసి ఇచ్చేవాడు. ఇప్పుడు అది దాటిపోయింది, ఆన్లైన్ సోర్స్కి వెళ్తున్నాడు. అందుకే బుక్స్ దగ్గర అక్కడే ఉండే వాళ్ళకి ఇది దొరకటం లేదు. ఇప్పటికి కూడా అడుగుతారు ఏ బుక్స్ ఫాలో అవ్వాలని. నీకు నచ్చిన బుక్ ఫాలో కా, బట్ ఈ సోర్స్ని మాత్రం వదులుకున్నామంటే అవుట్. సో పూర్తిగా కరెంట్ రిలేటెడ్లోకి వెళ్ళిపోవటం జరిగింది. సో గిరిగీసుకొని ప్రశ్నలు అందులోనే వస్తాయని ఫిక్స్ అయిపోతున్నాము. సో ప్రశ్నపత్రం మొత్తం చదివితేనే ఈరోజు ఒక గొప్ప విషయంగా తయారైంది. ఒకప్పుడు మనము మీరు అబ్జర్వ్ చేస్తుంటే అభ్యర్థులు 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి వస్తే మొత్తం అన్నీ అవగొట్టుకున్న తర్వాత కూడా ఒక 30 మినిట్స్ ఎగ్జామ్ హాల్లో మీకు ఖాళీ దొరికేది. కానీ అసలు ఈరోజు ప్రశ్నపత్రం పూర్తిగా చదివితేనే ఆహా అనిపిస్తున్నాడు. నెక్స్ట్ ఏదో టెస్ట్ సిరీస్, అదేదో మొక్కుబడి దేవుడికి వెళ్ళి ఆ కొబ్బరికాయ కొట్టాలి, ఆ హుండీలో వేయాలి, దండం పెట్టుకోవాలి, ఇట్లా ప్రదక్షిణ చేయాలి అన్నట్టుగా తయారైపోయింది. అదా ఇక నేను దాని గురించి మీకు చెప్పక్కర్లే, నీకే ఎక్కువ తెలుసు. సో ఇది అభ్యర్థులు చేస్తున్నది, ఎగ్జామినర్ ఫాలో అవుతున్నది ఇది. సో ఇలా అయితే నేను ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది. సో ఇంత క్రిటికల్ స్టేజ్లో కూడా సో 75కి సైన్స్ అండ్ టెక్నాలజీలో 40+ ఈసారి నేను మీకు చూపిస్తాను. ఈ స్కోరు నెగిటివ్ పోగా నువ్వు ఎగ్జామ్లో ఏమీ మిస్టేక్ చేయకుండా వస్తే ఖచ్చితంగా వస్తుంది. ఈ స్కోర్ని టచ్ చేస్తే మాత్రం జాబ్లో ఖచ్చితంగా ఉంటారు. సో ఇది అందరూ చేస్తూ ముందుకు వెళ్ళేదే, అందరూ ఎగిరిపోయేది ఇక్కడే. ఇక్కడ వచ్చిన నెగిటివ్ అన్నది ఇక్కడి నుంచి కూడా తీసుకొని పోతున్నది మార్కులు. టోటల్గా వాళ్ళు మొత్తం 300కి 60 దాటితేనే గ్రేట్ అయ్యే స్థితిలో ఉంటున్నారు. రేపు రాబోయే మెయిన్స్ అదే విధంగా ఉండవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో ప్రతిదాన్ని ఫోకస్ చేసుకుంటూ ఒక స్ట్రక్చర్ని ఫాలో అయితే ఈ స్కోర్ని మనం టచ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఏం చదవాలి, అది కూడా నేను చెప్తున్నాను. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏంటి ప్యాటర్న్, ఏ ప్యాటర్న్ని ఎగ్జామినర్ ఫాలో అవుతూ వస్తున్నాడు అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ సబ్మిట్స్ రిపోర్ట్స్, దీనికి సంబంధించినంత ఒక సోర్స్, ఒక 2 ప్రశ్నల 3 ప్రశ్నలు 4 ప్రశ్నల అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కంట్రీ వైడ్గా, సో ఏదైనా ముఖ్య అంశాలు కంట్రీ వైడ్గా జరుగుతుంటే వాటిని తీసుకుంటున్నాడు. సెకండ్ సోర్స్ మనకు కనిపిస్తుంది. ఇండియా విత్ ఇంటర్నేషనల్, సో ఇండియా ఈ COP28లో సమావేశంలో కానీ, ఇండియా ఇంకో చోట సమావేశంలో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉంటే కరెంట్ రిలేటెడ్గా అది తీసుకుంటున్నాడు. సో ఇండియా లోపల జరిగే సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వెళ్తున్నాడు. అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్కీమ్స్ మీదకి వెళ్తున్నాడు, సైన్స్ అండ్ టెక్నాలజీలో యాక్ట్స్ మీదకి వెళ్తున్నాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలోకి వెళ్తున్నాడు. సో ఇండియాలో జరిగే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ముఖ్యమైన ఉన్నాయో వాటి మీద ఎగ్జామినర్ ఫ్రేమ్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ వెబ్ పోర్టల్స్ నుంచి తీస్తున్నాడు. ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి, నీతి ఆయోగ్, ఐఐఎం ఇట్లాంటి వాటి మీద నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఇక స్పేస్, అటామిక్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ, డిఫెన్స్, బయోడైవర్సిటీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్.
సో ఈ సెగ్మెంట్స్ అన్నీ కూడా క్లియర్గా కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీదనే ఫోకస్ చేస్తున్నాడు. సో ఈ కరెంట్ అఫైర్స్ని కూడా ఏదో నామకే వాసే చదివానంటే చదివానని కాకుండా లోపలికి వెళ్ళి ఇక్కడి నుంచి తీసుకొని వస్తున్నాడు ప్రశ్నని. ఈ కారణంగా నువ్వు హెడ్లైన్ చదివినంత మాత్రాన అది దేనికి పనిచేయదు, లోపలికి వెళ్తే గానీ అసలు సత్తా తెలవదు. సో ఇక్కడ చూడు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ సమ్మిట్స్ అండ్ రిపోర్ట్స్. ఇది లేటెస్ట్ గా మనకు గ్రూప్ 1 లో జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నాపత్రం. ఇగో ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇక్కడ నీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. ఇక్కడ పేపర్ 2 అని క్లిక్ చేస్తే ఇగో ఈ విధంగా నీకు సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ పేపర్ అంతా వస్తుంది. నేను దాని నుంచే మొత్తం అనాలిసిస్ చేసి తీసుకున్నా. సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ సమ్మిట్స్ రిపోర్ట్స్ లో ఇది సీట్ వాల్స్ విత్తన ఖజానా మీద ఒక ప్రశ్న రూపొందించడం జరిగింది. సిఎంఎస్ COP14 మీద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్, దీని మీద ప్రశ్న రూపొందించడం జరిగింది. నెక్స్ట్ సన్ హాలో, ఈ కాన్సెప్ట్ మీద ప్రశ్న రూపొందించడం జరిగింది ఇంటర్నేషనల్ కి సంబంధించి. కంట్రీ వైడ్ గా మనం చూస్తే న్యూజిలాండ్ టు ప్రైస్ అగ్రికల్చర్ ఎమిషన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ క్లైమేట్ మిటిగేషన్ ప్లాన్. సో ఇక్కడ న్యూజిలాండ్ ని తీసుకొని వచ్చాడు. ఇక్కడ పిఏసి ఉపగ్రహానికి సంబంధించి సరైంది ఏది, నాసాకి సంబంధించి తీసుకొని వచ్చాడు. అదేవిధంగా ఒసిరిస్ ఎపెక్, దీనికి సంబంధించి కంట్రీ వైడ్ గా తీసుకొని వచ్చాడు. నెక్స్ట్ జాక్సా, జపాన్ ఏరోస్పేస్, దిస్ వన్ కంట్రీ వైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇండియా విత్ ఇంటర్నేషనల్ కి సంబంధించి వెట్లాండ్ తో ఇండియా సంబంధం ఉన్నది, ఒప్పందంలో కుదుర్చుకున్నాం. 5 more వెట్లాండ్స్ యాడెడ్. ఈ 5 more లో ఇక్కడ 2 ప్రశ్న రూపొందించడం జరిగింది. సో ఇండియా జాయిన్స్ coalition of countries pushing for global goal protection 30 of the earth by 2030. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 ఇచ్చాడు. అక్కడ ఇండియా యొక్క సంబంధాన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ IUCN ఇండియా ప్రశ్న రూపొందించాడు. సో ఈ విధంగా ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో కానీ, ఇంటర్నేషనల్ సమ్మిట్స్లో కానీ, ఇంటర్నేషనల్ ఇండెక్స్లో కానీ, ఇంటర్నేషనల్గా ఉన్న వాటి మీద ప్రశ్నలు అడుగుతున్నాడు. సో కరెంట్ రిలేటెడ్గా అవి ఏవైనా వస్తే ఖచ్చితంగా అది ఎగ్జామ్లో వచ్చి తీరుతుంది. నీ పుస్తకంలో అది నోట్స్లో రాసి ఉండకపోవచ్చు, నువ్వు కొనుక్కున్న ఏదైనా బుక్లో అది రాసి ఉండకపోవచ్చు, బట్ ఎగ్జామ్ హాల్లో మాత్రం కనిపించడానికి అవకాశాలు ఉన్నాయి. స్కీమ్స్ యాక్ట్ పాలసీ ప్రాజెక్ట్, భీష్మ ప్రాజెక్టు దేనికి సంబంధించి ఎవరు తయారు చేశారు, నోడల్ ఏజెన్సీ ఏంటి, భారత్ జీపీటీ ఏంటి, హనుమాన్ది. నెక్స్ట్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2023కి సంబంధించి ఏంటి. ఆ విధంగా పాలసీస్, స్కీమ్స్ ఇప్పుడు ఇంకా చాలా వస్తాయండి. ఇంకా మీకు ముందు ముందు చాలా వస్తాయి, అవి కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నాను, ఇగో ఇన్స్ట్రుమెంట్. సో సాధారణంగా ఇన్స్ట్రుమెంట్స్ అనగానే మనకేదో జీకే బుక్ ఏదో ఒకటి తీసుకొని అందులో ఉండే ఇన్స్ట్రుమెంట్స్, పీడనాన్ని దేంతో కొలుస్తాము, ఇదిగో దీంతో, టెంపరేచర్ని దేంతో కొలుస్తాము, ఇగో థెర్మామీటర్, సూర్యుడు ఉష్ణోగ్రతని దేంతో కొలుస్తాము, లేకపోతే పాలల్లో స్వచ్ఛతని దేంతో కొలుస్తాము. ఇవే ఇన్స్ట్రుమెంట్స్ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం జీకే. బట్ వాళ్ళు కరెంట్ రిలేటెడ్గా వస్తున్న వాటి మీదకే ఎక్కువగా వెళ్తున్నాడు. సో కరెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అవుతున్నప్పుడు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఐఐటీనో లేకపోతే ఏదైనా మెడికల్ దానికి కానీ ఇట్లాంటివి వస్తున్నాయంటే అది ఎగ్జామ్లో వస్తుంది, అండ్ దాని ఇన్డెప్త్ కూడా వెళ్తున్నాడు. నెక్స్ట్ కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అది ఉమెన్కి బెనిఫిషియరీ అయి ఉండొచ్చు, రైతులకి బెనిఫిషియరీ అయి ఉండొచ్చు, ఇంకో XYZ ఎవరికో ఒకరికైతే సైన్స్ అండ్ టెక్నాలజీ బెనిఫిట్ ఉంటుంది. సో దాని బెనిఫిట్కి సంబంధించి ఏదైనా వెబ్ పోర్టల్ కానీ రూపొందిస్తే దాని మీదకి ప్రశ్న రూపొందిస్తున్నారు. అందుకే ఇవన్నీ కూడా మీకు ఈ మీ కన్వెన్షనల్ బుక్స్లో కానీ, కన్వెన్షనల్ కరెంట్ అఫైర్స్లో కానీ ఎక్కడ దొరకవు. ఇది ప్యూర్లీ కరెంట్ రిలేటెడ్గానే వెళ్తున్నాడు. సో 50 క్వశ్చన్స్ వాడు ఇస్తే 50లో 40 క్వశ్చన్స్ పైన కరెంట్ రిలేటెడ్గా వచ్చినాయి. అందుకే నువ్వు చదివిన ఆ 10 క్వశ్చన్లు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు అర్థం కావటం లేదు. సో దాంతో దీంట్లో రావాల్సిన పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ మార్క్స్ ఎక్కువ అవుతున్నాయి నీకు. సో అందుకని నేను మళ్ళీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి కానీ, నీతి ఆయోగ్ కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటే ఇదిగో ఇది ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ, వీళ్ళు AIITతో ఒప్పందము క్లియర్గా కనిపిస్తున్నాయండి మనకు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాండి. ఇది నీతి ఆయోగ్, మిథనాల్ ఎకానమీ. సో ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఖచ్చితంగా ప్రశ్న వస్తున్నది. సిసిఎంబియా ఇంకొకట. ఇంకా స్పేస్, దీనికి తిరుగులేదు. కరెంట్ రిలేటెడ్గా ఉండేవి ఇన్డెప్త్గా వెళ్ళి మరి క్వశ్చన్స్ పట్టుకొని వస్తున్నాడు. ఒకప్పట్లాగా చదువుతానంటే ఇవి చెల్లుబాటు కావు. అండ్ ఎగ్జామ్ నీకు జూన్ ఆర్ జూలై అంటున్నారు, దానికి ఒక 10 రోజుల ముందు వరకు కూడా చదవవలసిందే. అవి కూడా వస్తున్నాయి. అటామిక్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ, ఇవన్నీ వచ్చినాయండి. ఇవన్నీ కరెంటే. సూర్యుడి నుంచి ఏ విద్యుత్ తీస్తారు, సౌర విద్యుత్, వాయు విద్యుత్, ఇంకో విద్యుత్, అయిపోయినాయి జమానా. డిఫెన్స్ తాట తీస్తున్నాడు లోపల. జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఈ స్పేస్ డిఫెన్స్ అక్కడి వరకే ఆగిపోతాం, లేదా ఎన్విరాన్మెంట్లో ఏదో పిచ్చుకలు, బల్లులు, కుక్కలు, మేకలు అక్కడి వరకే ఆగిపోతాం. కానీ ఇట్లాంటివి కూడా హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కూడా ఈరోజు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి తయారైంది. సో దాని మీద కూడా అభ్యర్థులు ఫోకస్ పెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ సిలబస్లో కూడా ఉంది. సిలబస్లో మనం చాలా ఇండెప్త్గానే వెళ్ళటం జరిగింది. అక్కడ లేని ప్రశ్నలు ఇగో ఇట్లా తయారవుతున్నాయి. జాగ్రత్తగా ఉండదు. ఈ ఎన్విరాన్మెంట్ మనం మొత్తం ఇచ్చాం, అయినా కానీ కరెంట్ రిలేటెడ్గా టచింగ్స్ అన్నది కంపల్సరీగా ఉంటున్నాయి అండ్ ఇన్డెప్త్గానే ఉంటున్నాయి. ఏదో పైన ఈసారి COP28 సమావేశం ఎక్కడ జరిగింది, అట్లాంటి జమానా పోయిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. ఈ స్థాయిలో ఉంటేనే అక్కడ నీకు స్కోర్ వస్తుంది. లేకపోతే క్వశ్చన్ పేపర్ చూడగానే నీ ర్యాంక్ అక్కడే డిసైడ్ అయిపోతున్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఎగ్జామినర్ ఫాలో అవుతున్నది టెక్నిక్స్ ఏంటి? సో ఇక్కడ ఇతను ఫాలో అవుతున్న టాక్టిక్స్ని ఒక ప్యాటర్న్ పెట్టుకొని ఫాలో అవుతున్నాడు. సో ఇప్పుడే చెప్పాను నేను. సో ఇంటర్నేషనల్కి వెళ్తున్నాడు, నేషనల్ వైడ్కి వెళ్తున్నాడు, ఇండియా అండ్ ఇంటర్నేషనల్కి వెళ్తున్నాడు, విత్ ఇన్ ద ఇండియా వెళ్తున్నాడు. విత్ ఇన్ ద ఇండియాలో ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతున్నాడు. సో ఈ ప్యాటర్న్ ఎకానమీలో కూడా ఇదే ఉన్నది. ఎకానమీలో కూడా ఇదే ఉన్నది. నేను నెక్స్ట్ క్లాస్ ఎకానమీని ఇచ్చేటప్పుడు చూపిస్తాను. అప్పుడు మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. అసలు ఏంటి ఎకానమీ, మీరు చదువుతున్నది ఒకటి అవుతుంది, రేపు ఎగ్జామ్లో వచ్చేది ఇంకోటి అవుతుంది. అందుకే ఈ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా క్యాచ్ చేయాలి మనము. సో ప్యాటర్న్ ఇది ఫాలో అవుతున్నాడు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడే చెప్పాను. సో 50 క్వశ్చన్స్ వాడు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా 40 కరెంట్గానే ఉంటున్నది. నెక్స్ట్ అది ఏదో వాట్ ఈజ్ వాట్ నువ్వు తెలుసుకోవాలన్న కాదు, నువ్వు ప్రశ్న లోపల టెన్షన్ పడేటట్టే ఇస్తున్నాడు, ఇన్డెప్త్గా తీసుకొని వెళ్తున్నాడు. మెయిన్ ఇంటెన్షన్ టైం కిల్లింగ్. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4, స్టేట్మెంట్ 5. 5 స్టేట్మెంట్స్ చదివే లోపలే యాక్చువల్గా 1 మినిట్లో చదవాలి. ఇది 2 మినిట్స్ 3 మినిట్స్ పడుతుంది. నువ్వు 5వ స్టేట్మెంట్కి వెళ్ళేసరికల్లా అవుటో స్టేట్మెంట్ ఏంటో కూడా నీకు గుర్తుండదు. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మళ్ళీ టైం కిల్లింగ్ని నీకు తీసుకొస్తున్నాడు. బట్ నీకు కంటెంట్ మీద గ్రిప్ ఉంటే దీన్ని దాటగలుగుతావు. కంటెంట్ మీద గ్రిప్ లేకుండా నా బుక్లో ఉన్నదే నాకు పరమావధి అనుకొని, నా సిలబస్సే నాకు పరమావధి అనుకుంటే ఎగ్జామ్లో వాడు ఎలా కొడుతున్నాడో చూస్తున్నారు. ఇటు టీఎస్పీఎస్సీ కానీ ఇటు ఏపీపీఎస్సీ కానీ పూర్తిగా ట్రెండ్ మారింది. ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అది ఎప్పుడో 2018లో జరిగింది. దాని తర్వాత 2018, 2016లోనే ఎప్పుడో జరిగింది. వాళ్ళు ఇంకా ఆ ప్యాటర్న్లోనే ఉన్నారు. రేపు కొత్త ప్యాటర్న్ చాలా భయంకరంగా ఉంటున్నది. అది ఇంకా తెలవదు. ఇప్పుడంటే గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు కొత్త ప్యాటర్న్లోకి వచ్చారు కాబట్టి లోపల క్వశ్చన్ పేపర్ను ఏ విధంగా జాడించి కొడుతున్నాడు ఎగ్జామినరు అర్థమవుతున్నది. లేని పక్షంలో ఇంకా అభ్యర్థులు అదే ప్యాటర్ను, అదే క్వశ్చను, అదే సిలబస్, ఇంకా అదే పుస్తకము, అదే ఇంకా ఇప్పుడు మారింది. ఇప్పుడు కూడా మారకపోతే ఇంకా రేపు 5 సంవత్సరాలు చేతిలోంచి పోతున్నట్టే. సో అవకాశం ఇప్పుడు 90,000కి నీకు వచ్చినప్పుడు ఇందులో నీ నెంబర్ ఉన్నదంటే మంచి లక్ ఉన్నట్టు ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చెయ్యి, జాబ్ కొట్టడానికి. సో దానికి నువ్వు చదువుతున్నది తప్పు కాదు, నువ్వు చదువుతున్నది 100% రైట్. అట్లా చదువుకో, దాంతోపాటు ఇవి కూడా చదువుకో. ఈ విధమైన అప్రోచ్ కూడా
తీసుకొని వెళ్ళు. అందుకే నువ్వు చేయాల్సింది. సో నేను ఏదైతే క్యాచ్ ట్రెండ్ చేయమన్నానో దాన్ని చెయ్యి. కన్వెన్షనల్ ప్లస్ కరెంట్ రెండింటిని తీసుకొని వెళ్ళు. సో మొత్తం యూపీఎస్సీ స్టాండర్డ్స్లోకి వెళ్తున్నది. గ్రూప్ 2 గ్రూప్ 2లా లేదు, గ్రూప్ 4 లేదు, గ్రూప్ 1 లేదు. అసలు స్టాండర్డ్స్ అనేది ఈవెన్ యూపీఎస్సీని దాటిపోతున్నాయండి. గ్రూప్ 2 స్టాండర్డ్స్ యూపీఎస్సీని దాటిపోతున్నాయి అసలు. సో ఇక్కడ పర్టికులర్ ఇది స్టాండర్డ్ ఇంతవరకే. యూపీఎస్సీ అంటే అది ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి, అక్కడ పెద్ద ప్రశ్నలు అడగాలి. ఇక్కడ గ్రూప్ 2కి ఎందుకండి? గ్రూప్ 2లో నాబార్డ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశాడు, లేదా హరిత విప్లవం ఎప్పుడు స్టార్ట్ అయింది, హరిత విప్లవం పితామహుడిని ఎవరంటారు, జమానా గయా. అక్కడే ఉంటే అక్కడే. సో ఈ అప్రోచ్, ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి ఒక క్రిస్టల్గా ప్రిపరేషన్ చేస్తే మనకున్న సమయంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ విధంగా చేయండి. సో ఇప్పుడు నేను చెప్పాను ఇన్ని విధాలుగా మనకు సిలబస్లో కన్వెన్షన్ పట్టుకొని కరెంట్ రిలేటెడ్గా ఇలా వెళ్తూ ఉంటే ప్రతి దాంట్లో కూడా నాకు సిలబస్ నుంచి యూనిట్ 1 నుంచి ప్రశ్న అడిగాడా, యూనిట్ 2 నుంచి ఇది అడిగాడా వెళ్ళట్లే. నేను దీన్ని పట్టుకొని వెళ్తున్నా. వెబ్ పోర్టల్లో నాకు ప్రశ్న వస్తుందా రావట్లేదా, స్కీమ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ దాంట్లో ప్రశ్న వస్తుందా రాదా. సిలబస్ తోటి వెళ్తే ప్రమాదం ఎక్కువగా అనిపిస్తున్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇటు వెళ్ళినా సిలబస్ మనం వెళ్ళేది, సిలబస్కి ఎక్కువ వెళ్ళాం తక్కువ వెళ్ళాం. అసలు సిలబస్ ఇది అని చెప్పడానికి ఎవరి ఆధారాలు ఏమీ లేవండి. స్పేస్ అని వదిలేశాడు. అది భూమి మీద పైనుంచి భూమి నుంచి కింద వరకు ఎక్కడి నుంచైనా వాడు ప్రశ్న అడగచ్చు. నీకు భారతదేశం వరకే అడగాల, ఆంధ్రప్రదేశ్ వరకే అడగాల, తెలంగాణ వరకే అడగాల, ప్రపంచం తేవాలన్నది నీ చేతుల్లో లేని పని. క్వశ్చన్ పేపర్లో వచ్చిన తర్వాత అక్కడ చూసుకొని ఫీల్ అవ్వటం తప్పితే చేయటానికి ఏమీ లేదు. సిలబస్ అంటే ఇదే అంటే నీకు నువ్వు డిఫైన్ చేసుకున్నావు కాబట్టి అది సిలబస్. బట్ బియాండ్ ఆలోచిస్తేనే ఈరోజు ముందుకు వెళ్తాం. నేను ఈ విధంగానే వెళ్ళాలి అని అనుకుంటున్నా. ఈ విధంగా వెళ్తే సిలబస్లో అవే ఉంటాయి ఎటు తిరిగి, అండ్ ప్యాటర్న్ ఇదే కనిపిస్తుంది. వెబ్ పోర్టల్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ సంవత్సరంలో కానీ ఇప్పుడు కానీ ఏదైనా కరెంట్ రిఫ్యూషన్లో తగిలిందా, ఎస్ క్వశ్చన్ నాకు వచ్చేసింది. ఇన్స్ట్రుమెంట్ గురించి ఏమన్నా నా కరెంట్ రిలేటెడ్గా ఉన్నదా, ఈరోజు వచ్చేసింది నా కరెంట్ టాపిక్. ఇంటర్నేషనల్కి ఇండియాకి సంబంధించి ఏమన్నా ఉన్నదా, ఉన్నది. ఇగో కరెంట్ రిలేటెడ్గా వచ్చింది. అది హెల్త్ సెక్టరా, ఎనర్జీ సెక్టరా, స్పేస్ సెక్టరా, XYZ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఓవరాల్గా ఈ అప్రోచ్లోకి మనం వెళ్తాము. సో ఈ అప్రోచ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరికి కాన్ఫిడెంట్ ఉండదో చెప్పండి. అక్కడ కాన్ఫిడెన్స్ లేకపోవటానికి ఏమీ లేదండి. వాడు ఎట్టిచ్చినా కానీ ఇదే వెళ్తుంది. టైం కిల్లింగ్ ఉంటుందన్న విషయం మనం ముందుగానే తెలుస్తుంది. అందుకని టైం కిల్లింగ్ చోట మనం ముందు అడుగు వేస్తాం. అక్కడి నుంచి స్కిప్ అవడానికి అవకాశం ఉన్న చోట మ్యాక్సిమం క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్తాం. ఆల్రెడీ మనము ఒక ఫార్మేట్లో ఉన్నాం కాబట్టి ఎటు తిరిగి ఇవే ప్రశ్నలు. నువ్వు సిలబస్ అంతా ముక్కలు చేసి కొట్టుకున్నా కానీ ఇదే అల్టిమేట్గా వచ్చేది. నాకు కరెక్ట్గా చూడగానే ఎస్ పిన్ పాయింట్లో నాకు ఇది అనేది ప్రశ్న తెలిసిపోతుంది కాబట్టి ఇమ్మీడియట్గా నాకు మైండ్లోకి వస్తుంది. అక్కడ చూడగానే ఎస్ మనం ఇది అక్కడ చదివామని కనీసం అది అటు ఇటు తిప్పైనా కానీ ఆన్సర్ పట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఇలా కాకుండా నేను మోస ధోరణిలో ఉంటా అంటే అక్కడికి వెళ్ళాక అది ఇన్స్ట్రుమెంటా, స్కీమా, లేకపోతే వెబ్ పోర్టలా, లేకపోతే ఇంటర్నేషనలా, ఇవి కూడా తెలవదు. అసలు ఏంటో ఆ ప్రశ్న అర్థం కాదు. చాలామంది ఇప్పుడు మొన్న రాసిన గ్రూప్ 2లో అసలు ప్రశ్న అర్థం కావట్లేదు. ఆన్సర్ సంగతి దేవుడు, ప్రశ్నే వాళ్ళు చదవటానికి లేదు, చదవటింది అర్థం కూడా కావటం లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే టోటల్ ప్రిపరేషన్ ఇటువైపు చేయాల్సింది, నీ ప్రిపరేషన్ ఇటువైపు వెళ్ళింది. ఇప్పుడు ఏమన్నా సరి చేసుకుంటే ఏమన్నా ముందుకెళ్తామండి? ఎస్ ఆబ్వియస్లీ ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న అంశము. ఇది కాకుండా నీ దగ్గర బెటర్ ఆప్షన్ ఏది ఉంటే అది ఫాలోగా. ఇది కాకుండా బెటర్ ఆప్షన్ నీ దగ్గర ఉంటే ఏది ఉంటుంది బెటరే కదండి. సో ఇట్లా మనము విత్ ఇన్ షార్ట్లీ మన అప్రోచ్లో వెళ్తుంటాం. ఇది రిజిస్టర్ అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డయల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోండి. నెక్స్ట్ ఎకానమీని కూడా నేను ఈ విధంగా స్ట్రక్చరల్గా తీసి దెన్ ఐ విల్ గో ఫర్
ఎక్స్ప్లెనేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏంటి, ఎకానమీకి ఏంటి, కొన్ని రోజుల్లో పాలిటీ ఏంటి అనేది మీకు తీసుకొని వెళ్తాను. ఉన్న సమయాన్ని ఈ విధంగా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుతాను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.